హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈరోజు కూరగాయలు మా పతిగారే కట్ చేశారు. ఆయనైతే సన్నగా కట్ చేస్తాడని ఆయనతోనే కట్ చేయించా. ఉల్లిగడ్డలు మగ్గాక కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాతకి అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. దొండకాయ ముక్కలు వేసి పైన కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అదేంటో నాకు చిన్నప్పటి నుంచి ఫ్రైలు అంటే పిచ్చి అండి. అసలు ఫ్రైలు అయితే ఎంత తింటానో అన్నం అయితే. పెళ్ళిగా ముందుకు అమ్మ ఫ్రై ఏదన్నా చేయమంటే అస్సలు చేసేది కాదు. నాన్న వద్దనేవాడు అనమాట. ఎందుకంటే నలుగురం ఉంటాం కదా ఇంట్లో, కొంచెం కూర తక్కువ అవుతుందని నాన్న బాధ అంతే. మ్యాక్సిమం మా ఇంట్లో వారానికి 5 డేస్ చేపలే అండి. ఎందుకంటే చేపలు అక్కడ చెరువు దగ్గర ఉంటుంది కాబట్టి పోయి పట్టుకొని వస్తాడు మా డాడీ. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.